హే గైస్, వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ మంత్ ఒకటి కాదు రెండు ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్నాయన్నమాట. రెండు దగ్గర ఉండే కంట్రీసే. బట్ వాటికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ రెడీ చేసుకుంటుంటే అక్కడ డ్రైవింగ్ చేయాలంటే ఇంటర్నేషనల్ డ్రైవర్స్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి తెలిసింది నాకు. మన లోకల్ డ్రైవర్స్ లైసెన్స్ పనిచేయదన్నమాట. సో ఇవాళ అది అప్లై చేయాలి. యూఎస్లో సమ్మర్ స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ ఎండ దంచి కొడుతుంది. నా కారు కూడా చాలా చండాలంగా ఉంది, దీన్ని వాష్ చేద్దాం ఇవాళ. చాలాసార్లు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు మన లోకల్ డ్రైవర్స్ లైసెన్స్ ఉంటే సరిపోయింది నాకు. ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ కావాలని చెప్పి అడగలేదు. బట్ నేను నెక్స్ట్ మంత్ వెళ్ళే ఈ 2 కంట్రీస్కి అయితే ఐడిపి కావాలని చెప్పేసి ఉంది, ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్. అది సో ఇవాళ అది అప్లై చేసి కార్ వాష్ ఉంది, అండ్ అట్లనే నా కార్ రిజిస్ట్రేషన్ కూడా రెన్యువల్ చేయాలి. సో ఇవాళ వచ్చేసి క్యాజువల్ బ్లాగే, సెల్ఫ్ కార్ వాష్ అనమాట. నేను పెద్దగా డీప్ క్లీనింగ్ ఏం చెయ్య, జస్ట్ ఊరికే రిన్స్ చేసేసి వెళ్ళిపోదాం. చాలామంది ఉన్నాయి ఇక్కడ, 1 2 3. ఇవన్నీ బేస్ అనమాట. ఎన్ని ఉన్నాయి అక్కడ? 3, ఇక్కడ 2. ఇది అయిపోయినట్టుంది, ఇక్కడ వెయిట్ చేస్తే బెటర్. ఇది కూడా టెస్లానే. సో నాకు ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మనం కాయిన్స్ తీసుకోవాలన్నమాట, సెల్ఫ్ కార్ వాష్ కాబట్టి. క్యాష్ ఉందా? రిసీట్, క్యాష్. నాకు ఒక 7 కాయిన్స్ సరిపోతాయి అనుకుంటా. పట్టవే బాబు. ఓకే, సో ఈ కాయిన్స్ వస్తాయి. ఓకే, టెస్లా వెళ్ళిపోయింది. ఇది వాషింగ్ బే అనమాట. ఆ వెనకాల ఉన్నదేమో కారు వ్యాక్యూమ్ చేసుకోవచ్చు. అక్కడ చాలామంది క్లీన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదే ఎండింగ్ మెషిన్. కాయిన్స్. ఓకే, ఇన్సర్ట్ 6 టోకెన్స్ టు స్టార్ట్ అంట. 1 2 3 4 6 టోకెన్స్ వేస్తే 5 minutes వచ్చింది.
ఫోమ్ పెట్టాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని రిన్స్లో పెట్టాలి. అది మ్యాటర్. ఇక్కడ అదేంది అక్కడ కనిపిస్తుంది చూడండి, అది డ్రైయర్ అనమాట. దాంతో ఇదంతా డ్రై చేసుకోవచ్చు, కానీ నాకు అవసరం లేదు అది. అయిపోయింది. కొత్త కార్లో అయితే ఎక్కువసేపు క్లీనింగ్లో టైం స్పెండ్ చేసినా నాకు ఏమనిపించదు. ఇది ఎట్లా ఈ ఎండాకాలం ఎక్కువ బయటనే ఉంటుంది. వీళ్ళంతా ఇక్కడ వ్యాక్యూమ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సెల్ఫ్ కార్ వాష్, అందరు ఎవరి కారు వాళ్ళే వాష్ చేసుకుంటూ ఉంటారు. డ్రైవర్లు, క్లీనర్లు, ఈ డ్రామాలన్నీ మన దగ్గరే అవుతాయి. ఇక్కడేమో ఎవడి కారు వాడే వాష్ చేసుకోవాలి, ఎవరి డ్రైవింగ్ వాడే చేసుకోవాలి. నేను అక్కడ ఎక్కువ ఎంత $6-7 తోటి వాష్ చేసిన అంతే. జనరల్గా అయితే ఒక $15-20 అవుతుంది సెల్ఫ్ కార్ వాష్ కాకుండా. అక్కడ మెషిన్స్ ఉంటాయి లోపల, ఆటోమేటిక్గా అవే క్లీన్ చేస్తాయి, అవే డ్రై చేస్తాయి అనమాట. అక్కడైతే $20 అట్లా అవుతుంది. ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి, జిప్ త్రూ కార్ వాష్ అని చెప్పేసి. సో అవి ఆటోమేటిక్ కార్ వాషెస్ అనమాట. బట్ $15-20 అవసరం లేదు నా కార్కి. జస్ట్ వాటర్ రిన్స్ కొట్టేసి కొంచెం సోప్ పెట్టేసి అయిపోతుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఈ AAA ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈ IDP అప్లై చేద్దాం. ట్రావెలింగ్ ఏంటంటే మనం ట్రిప్ ఒక 4 months ముందో లేకపోతే 6 months ముందో అడ్వాన్స్గా బుక్ చేసుకున్నామంటే అదొక ఫ్యాక్టర్, మనకి డ్రైవింగ్ ఫ్యాక్టర్ లాగా ఎదురు చూస్తున్నాం దానికోసం అనే ఫీలింగ్ వస్తుంది. అది మంచిగా అనిపిస్తుంది. సో ఇంకో 1 monthలో ఈ ట్రిప్ కదా నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక్కసారిగా నేనైతే ఒక 2-3 కంట్రీస్ అట్లా అనుకుంటున్నా, టార్గెట్ పెట్టుకున్నా. 2-3 కంట్రీస్ అన్న ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి. చూడాలి ఏమవుతుందో. ఇట్లా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రిప్ ముందే ప్లాన్ చేసుకున్నామంటే ఓకే, మనకి ట్రావెల్ చేస్తున్నాం, ఒక దగ్గర స్టక్ అయిపోలేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కార్లు చూడ ఎంత క్యూట్ ఉన్నాయి ఇవి. ఓకే, ఇదే AAA ఆఫీసు. ఇదంతా నేను గూగుల్ చేసే వచ్చిన ఇక్కడ దాకా. గూగుల్లోనే చెప్పిండ్రు AAA ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఫోటోలు కూడా వాళ్ళే తీస్తారని చెప్పేసి. ఈ AAAలోనే వాళ్ళు ఫొటోస్ ఇస్తారు మనవి. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి $20 పే చేయాలి. సో ఇక్కడ హైలైట్ చేయండి, నేను ఇంకా ఈ పర్మిట్ అప్లై చేసిన తర్వాత ఎప్పటికో పోస్ట్లో వస్తుందేమో అనుకున్నా. బట్ ఇది ఇన్స్టెంట్ ఇచ్చేసారు నాకు. ఇగో పనులు అయితే చాలా సింపుల్గా అయిపోతాయి ఇక్కడ, ఎక్కువ టైం పట్టదు. నేను వచ్చి 10 minutes అయింది అంతే. 10 minutesలో నా డ్రైవర్ పర్మిట్ వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ AAA ఇన్సూరెన్స్ అన్నమాట, నేనున్న ఇన్సూరెన్స్కి
ఈ డ్రైవర్స్ పర్మిట్ అప్లై చేయడానికి ఫొటోస్ కూడా కావాలి. ఆ ఫొటోస్ జనరల్గా అయితే 2 ఫొటోస్కి $16 to $20 ఛార్జ్ చేస్తారు బయట. కానీ మన ఇక్కడ AAA మెంబర్షిప్ ఉంటే ఫ్రీ అనమాట. సో ఇది యూఎస్లో ఎవరికైనా AAA మెంబర్షిప్ ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అది. సో వచ్చేసింది ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్. ఈ డేట్ ఏంటంటే ఎప్పటి నుంచి నీకు అది ఎఫెక్ట్ కావాలో అప్పటి నుంచి 1 year వ్యాలిడ్ అనమాట. సో నాకు August 28 నుంచి కావాలి. సో 2025 నెక్స్ట్ ఇయర్ మళ్ళీ August 28 వరకు ఈ ఐడిపి వ్యాలిడ్ అనమాట. $20 ఛార్జ్ చేశారు నాకు. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. సో ఈ కంట్రీస్ అన్నిటికీ ఇది వ్యాలిడ్ అనమాట. సో వెళ్ళిన కొత్త కంట్రీ కల్లా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ 1 yearలో. పనులు ఇక్కడ ఎంత ఎఫిషియెంట్గా అయిపోతాయి చూడండి. నిన్నే తెలిసింది నాకు డ్రైవర్స్ పర్మిట్ కావాలి అని చెప్పేసి నేను వెళ్ళే కంట్రీస్కి. ఇవాళ అయిపోయింది. నేను లిటరల్గా 15 minutesలో వాళ్ళు నా ఫొటోస్ తీసేసుకొని నా డ్రైవర్స్ లైసెన్స్ చెక్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు, ఏ కంట్రీస్కి, డేట్స్ ఏంటి, ఏ టైంలో ట్రావెల్ చేస్తున్నావు అవన్నీ అడిగి స్టాంప్ వేసి ఇచ్చేసారు. ఇప్పుడైతే నా కార్ రిజిస్ట్రేషన్ చేయించడానికి వెళ్తున్నా. జనరల్గా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ వచ్చేసి $179 ఉంది, అది డ్యూ డేట్. బట్ ఆ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. కానీ ఆ రిజిస్ట్రేషన్ చేసే కంటే ముందు స్మాగ్ సర్టిఫికేషన్ ఉండాలన్నమాట. అది పాత కార్ కదా, ఈ పొల్యూషన్ ఎక్కువ వస్తుందా అది అని చూస్తారు. మన దగ్గర కూడా ఉంటుంది ఇది, వ్యాన్లు పెట్టుకొని ఉంటారు కదా PUC సర్టిఫికేట్ కోసం మన దగ్గర. అట్లా ఒకవేళ కార్ ఆపరేషన్లో ఉంటే మనం డైలీ ఆపరేట్ చేస్తే ఇక $179 ఉంది రెన్యువల్కి. లేదు జస్ట్ పాత కార్లు ఉంటాయి కదా, చాలామంది డ్రైవ్ చేయరు, అవి ఇంట్లో పెట్టుకుంటారు, దానికి కూడా రిజిస్ట్రేషన్ ఉండాలన్నమాట. దానికి వచ్చేసి ఎంతనే ఉంటుంది ఇక. ఒకవేళ అది ఫైల్ ప్లాన్ నాన్ ఆపరేషన్ అయితే జస్ట్ $27 అంతే. కార్ డ్రైవ్ చేయకుండా ఇంట్లో పెట్టుకోవడానికి $28 కట్టాలి 1 yearకి లేండి అది. బట్ డ్రైవ్ చేసేటట్టయితే 1 yearకి $179. ఎక్కడ ఉండాలి ఇదే ఇక్కడ స్మాగ్ చెక్, క్విక్ స్మాగ్. ఇంకే $75 అంట స్మాగ్ టెస్ట్ చేయడానికి. సో జనరల్గా అయితే స్మాగ్ టెస్ట్కి $80 to $100 ఛార్జ్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి $180 ఉంటుంది. ఇక అది బేసిక్ మెయింటెనెన్స్ అనమాట ఇక్కడ కార్ మెయింటైన్ చేయాలంటే. అది కాకుండా రెగ్యులర్గా చెకప్స్ ఉంటాయి, ఆయిల్ చేంజ్ అని, బ్రేక్ చెక్ అని, ఇక అవన్నీ కామన్. ఇక అవి ఎక్కడ ప్రతి చోట చేసేవి. బేసిక్ మెయింటెనెన్స్కి అయితే రఫ్గా $250 to $300 అవుతుంది అనమాట. జస్ట్ ఈ స్మాగ్ చెక్లు అండ్ రిజిస్ట్రేషన్స్కి. ఓకే, అయిపోయింది స్మాగ్ చెక్. దీంట్లో కూడా పాస్ అవ్వడం లేకపోవడం ఉంటుంది. పాస్ అవ్వకపోతే మళ్ళీ చేయాల్సి వస్తుంది రిపేర్ చేసి. వెంటనే అదైతే పాస్ అయిపోయిందంట, ప్రాబ్లం ఏం లేదు. పాత కార్ కాబట్టి ఈ మెయింటెనెన్స్లు ఇవన్నీ చూసుకోవాలి. కొత్త కార్ అయితే అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నాది ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోయింది బండి, అయినా సరే ఇది నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఈ కార్లు ఆఫ్ రోడింగ్కి పర్ఫెక్ట్ అనమాట. 20 years బ్యాక్ ఈ కార్స్ అయితే నాకు బండి మీద ఒక లోగో కూడా ఉంటుంది, ట్రయల్ రేటెడ్ అని చెప్పేసి. ఆఫ్ రోడింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ కార్. దీనికి ఇంజన్ వచ్చేసి 3.7 ఎంతనో, అందుకే దానికి పవర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను చాలాసార్లు ఈ బండిని ఆఫ్ రోడింగ్ కూడా తీసుకెళ్ళుండే, ఆఫ్ రోడ్ వెళ్ళి క్యాంపింగ్ కూడా చేసిన చాలాసార్లు. బట్ అప్పుడు ఆ టైంలో వీడియోస్ ఏం చేయలేదు నేను. బట్ చూడాలి, ఒక మంచి సన్నీ డే సెలెక్ట్ చేసుకొని ఆఫ్ రోడింగ్ వెళ్తే మస్తు అనిపిస్తుంది వీడియో తీస్తే. సో ఇందాక చెప్పినట్టు ఈ వీడియో అయితే క్యాజువల్ వ్లాగ్ అనమాట. నేను ఏదో కెమెరా ఆన్ చేసి సరదా అట్లా రికార్డ్ చేద్దాం అన్నట్టు చేసిన ఈ వ్లాగ్. ఇఫ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి,
అట్లే వేరే వీడియోస్ చూడండి. ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే అవి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.